Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రతిమ గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు వర్క్ చేసే ఉమెన్స్ వర్కింగ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, అలా బ్యాలెన్స్ చేసుకోలేక చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా వచ్చిన కేసెస్ కూడా చాలా ఉన్నాయని అంటున్నారు ఆవిడ. మరి అవేంటి అవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రతిమ గారు. ప్రతిమ గారు, ఈరోజు పురుషులతో పాటు మహిళలు సమానంగా జాబ్ చేస్తున్నారు. ఈవెన్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువే ఉంది. సో చాలామంది ఏంటంటే ఇటు ఫ్యామిలీ అటు వర్క్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది వచ్చేసి బ్యాలెన్స్ చేసుకోలేక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్ మీ దగ్గరకు చాలా వచ్చాయనేసి విన్నాము. ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? యాక్చువల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే పిల్లలు ఉంటారు ఇంట్లో. ఒకవేళ పిల్లలు లేని వాళ్ళు అయితే దట్స్ ఓకే. వాళ్ళు హ్యాపీగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గరకొచ్చేసరికి ఆ 6 మంత్స్ బ్రేక్ నేను మళ్ళీ ఎలా కంటిన్యూ చేసుకోవాలి? మళ్ళీ బేబీని ఎవరు చూసుకుంటారు? అలా ఫస్ట్ ఆ ప్రిపరేషన్స్ ఎక్కువుంటాయి వాళ్ళకి. ఆ ప్రిపరేషన్ మూలాన నెక్స్ట్ నేను చెయ్యొచ్చా? చెయ్యకూడదా? కన్సీవ్ అవ్వొచ్చా? అవ్వకూడదా? ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్‌లో వాళ్ళు నా దగ్గర కౌన్సిలింగ్‌కి చాలామంది వచ్చారు. ఇప్పుడు వన్ టైమ్ సొల్యూషన్ అనేది ఏం లేదు. ఒక్కళ్ళు మాత్రం యాజ్ ఎ పేరెంట్‌గా డెఫినెట్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అని అంటే ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ కమ్యూనికేట్ చేసుకొని, ఈ పలానా టైంలో నేను ఉంటానను, ఈ పలానా టైంలో నువ్వు ఉంటావను, ఈ వర్క్ నువ్వు మేనేజ్ చేయి, నేను ఈ వర్క్ మేనేజ్ చేసి, ఇలాంటి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు డెఫినెట్‌గా వాళ్ళకి ఏమంటారు, ఒక కోఆర్డినేషన్ కానీ వాళ్ళకు కోఆపరేషన్ కానీ దొరికినప్పుడు ఈ సమస్యలు ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. కానీ అలా జరగకుండా అంతా ఒకళ్ళ మీద పడుతోంది అనంటే ఎందుకంటే ఇప్పుడు సహజంగా చెప్పాలనంటే అబ్బాయిలది అప్పర్ హ్యాండ్, తిను ఇప్పుడే స్టార్ట్ చేసింది కెరియర్ కాబట్టి తినది లోవర్ హ్యాండ్ అనే కంపారిజన్స్ ఎక్కువుంటాయి. తను ఆ స్టేజ్‌కి ఎదగాలంటే తను కష్టపడాలి. ఒక హాబీని కానీ నా ఒక టాలెంట్‌ని కానీ వదులుకొని కాంప్రమైజ్ అయ్యే అది ఎక్కడ కనబడదు పేరెంట్స్‌లో. అది ఒకంతన చూస్తే వాళ్ళు నిజంగానే మాట్లాడుకొని, కమ్యూనికేట్ చేసుకొని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటారంటే దట్స్ ఫైన్. అది వాళ్ళిష్టం. లేదు చేసుకోలేకపోతే ఒకళ్ళని డెఫినెట్‌గా కేర్ టేకర్‌గా అని నేను చెప్పను. బట్ యాజ్ ఎ పేరెంట్‌గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సొస్తుంది. ఎవరో ఒకళ్ళైతే తీసుకోవాలి కంపల్సరీ. నేను సజెస్ట్ చేసేదేంటంటే నిజంగానే మీ ఇద్దరికి కుదిరితే డెఫినెట్‌గా మీరు మాట్లాడుకొని మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, అలా మీ పెద్దవాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే మీరు డెఫినెట్‌గా అప్రోచ్ అవ్వచ్చు అనే సజెషన్ ఇస్తూ ఉంటాను వాళ్ళకి. అండ్ అది ఒక రీజన్ అయితే స్ట్రెస్ లెవెల్‌ది. నెక్స్ట్ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ స్కూల్ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళని టైమ్ టు టైమ్ పికప్ అని, డ్రాప్ అని, మళ్ళీ వాళ్ళ చదువులని, లంచ్ బాక్స్‌లనేసి ఇది అని చాలా మటుకు ప్యాక్ చేశాను. ఎందుకంటే చదువులు కూడా అంతే ఎక్స్‌పెన్సివ్ అయిపోయాయి. ఇద్దరు సంపాదించాల్సిన అవసరము ఈ కాలంలో ఉంది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటే ఆ ఫ్యాక్టర్ నిజంగా ఒత్తిడికి డెఫినెట్‌గా పాలవుతారు. దీనికి నేను చెప్పడం ఏంటంటే మళ్ళీ అదే సిచ్యువేషన్ ఏర్పడుతుందనమాట. ఒకటి సర్వెంట్ మేడ్ మీద డిపెండ్ అవ్వడం. తను రాకపోతే ఇంకా తట్టుకోలేరు. దీన్ని ఫ్రస్ట్రేషన్ భరించలేరు. లేదు ఈరోజు పని మనిషి నేనేం చేయాలి? అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇది ముందుగానే ఇవన్నీ కాస్త ప్లాన్ వేసుకుని, ప్రిపేర్ చేసుకుని, చక్కగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని ముందుకెళ్తే వాళ్ళ ఫ్యామిలీ నిజంగా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎవ్వరికీ ఏ స్ట్రెస్ ఉండదు. అన్‌ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్స్ చాలా టైంలో వస్తాయి. కానీ ఇది మనం ఎలా కొలాబరేట్ అవుతున్నాము, మనం ఎలా రెసిప్రొకేట్ చేసుకుంటున్నాము, అలా ఎలా అడ్జస్ట్‌మెంట్ ఎలా జరుగుతుందో అన్నది ఇద్దరిలో ఒకవేళ మంచి కమ్యూనికేషన్ ఉన్నట్టయితే ఎలాంటి హ్యాజల్స్ రాదు. అండ్ ఎప్పుడు ప్లాన్, రొటీన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే అడిక్షన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మనకి
ఈ ఆల్కహాలిక్ అడిక్షన్ కాదు, ఫోన్ అడిక్షన్ కూడా ఉంటుంది. అవును. మాక్సిమం టైం లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, షార్ట్స్ ఎవరైనా సరే. చూడటంలో, యూట్యూబ్ చూడటంలో వాళ్ళ టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. సో అది గంటల కొద్దీ ఉన్నా అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎందుకంటే ఫోన్ అదొక టైప్ వాడుతున్నట్టు ఆఫ్ ఉండదు, ఫోనే మనల్ని వాడుతున్నట్టు ఉంటుంది అక్కడ. అది ఒక ఎంటర్టైన్మెంట్ అవును. అన్నమాట. సో వీళ్ళు దాంట్లో ఆ లూప్‌లో పడిపోయి నాకసలు టైమే లేదు, నాకసలు పర్సనల్ టైం, మీ టైం అనే ఇదే లేదు. సో కంటిన్యూయస్‌గా నేను ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి అన్న ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి మేము అసెస్మెంట్ ఇచ్చినప్పుడు మెజారిటీ వాళ్ళు టైం స్పెండ్ చేసేది ఈ ఇంటర్నెట్ మీద, చాటింగ్స్ మీద, అట్లా కాల్స్ మీద. వర్క్ ఉన్న వాళ్ళు వర్క్ ఉంటుంది కంపల్సరీ వాళ్ళకి. కానీ నేను ఎలా చేసుకోవాలి, ఒక రొటీన్ టైం టేబుల్ అన్నది వాళ్ళు రాసుకుంటే డెఫినెట్గా వర్క్ అవుతుంది. మన జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటాయి, కానీ అది మనలోనే ఉంటుంది, మనకు అది అర్థం కాదు. సో అలాంటిది కొంచెం కామ్ డౌన్ అవ్వి కాస్త ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. సో ఆ పరిష్కారం వెతుక్కొని మనం జీవితాన్ని ఒక టెన్షన్ మోడ్లో కాకుండా ఒక ప్రశాంతమైన వేలో జరుపుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు, మన పుట్టే పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు, ఎన్వైరన్మెంట్ కూడా చాలా హెల్దీగా ఉంటుందనే చెప్తాను నేను వాళ్ళకి. అండ్ కొంతమంది వచ్చేసి వర్క్ ప్రెజర్ తట్టుకోలేరు, ఆఫీస్లో తట్టుకోలేక ఏం చేస్తుంటారు, వాళ్ళు స్మోక్కి అలవాటు అయిపోతూ ఉంటారు, లేకంటే కొంతమంది స్లీపింగ్ బిల్స్ వేసుకుంటూ ఉంటారు, నిద్ర పట్టక ఆ టెన్షన్ నుంచి బయటపడలేక అలా. సో ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి మీ దగ్గరికి? వర్క్ ప్రెషర్స్ అంటే ఏంటి, బాస్ దగ్గర నుంచి ప్రెషర్, అంటే ఇప్పుడు Colleagues ఫీమేల్ నుంచి. కాబట్టి నువ్వు మెయిల్, అంటే నీకు ఎక్కువ ప్రమోషన్ ఇవ్వకపోవటం, లేకపోతే నీకు లీవ్ శాంక్షన్ చేయకపోవటం, నిన్ను చాలా వర్క్ ఇచ్చి టార్చర్ చేయటం. సో ఇలాంటి కేసెస్ కూడా వచ్చాయి. సో అలాంటి వాటిల్లో వాళ్ళకి జాబ్ వెళ్ళాలి, అదే ఫిక్స్ అవ్వాలి అన్న చాయిసెస్ వాళ్ళ మీదే ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఎందుకు తీసుకుంటాము? అంటే ఉద్యోగం అవసరమే, కానీ ఎప్పుడైతే నీకు ఆ ప్రెషర్లు కనిపిస్తున్నాయో నువ్వు నెక్స్ట్ ఏంటి, నా వేట ఎక్కడ ఉండాలి, నేను అసలు ఎక్కడ పని చేయాలి, నా పర్పస్ ఏంటి, అసలు నేను ఏం చేస్తే నాకు ఇంటి ఎన్వైరన్మెంట్ కానీ నేను అండ్ యాజ్ అ పర్సనల్గా నేను ఎలా సస్టైన్ అవ్వగలను అన్నది వాళ్ళ క్లారిటీ ఉంటే మటుకు ఇది క్లియర్ అవుతుంది. నాట్ ఎన్ ఇష్యూ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో పడే ఒత్తిడి కానీ, టైం టార్గెట్స్ ఉంటాయి, ఈ టైంలో కల్లా నువ్వు ఇది ఇవ్వాల్సిందే రిపోర్ట్ అంటే, ఇంట్లో ప్రెషర్ పెట్టుకొని ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చేసుకుంటూ ఆ ఆఫీస్ ప్రెషర్ పడాలంటే ఒక మనిషి రోబో అయితే కాలేడు కాదు. సో డెఫినెట్గా చెయ్యలేరు. సో ఏది ప్రియారిటీయో, ఏది కరెక్టో, నాకు ఏది కరెక్ట్ కాదో, నేను ఇంత తీసుకోవాలా, ఇంత తీసుకోవద్దు, ఇంత తీసుకోకూడదు, అవన్నీ మనం ఆలోచించుకోవాలి కంపల్సరీ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన హెల్త్ కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు. అది ఒకవేళ మనం ఇంత ప్రెషర్లో మనము అదే కోల్పోతున్నాం, దేనికైతే మనం సంపాదిస్తున్నామో అదే కోల్పోతున్నాం అంటే ఇంకా ఎందుకు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి, అంత ప్రెషర్లో ఉన్న ఆడవాళ్ళ మైండ్ సెట్? కాన్స్టెంట్గా అదేంటంటే కోపం తెచ్చుకోవడం, మాటికి ఇరిటేట్ అయిపోవడం, ఏదైనా రాకపోతే ఇంట్లో వచ్చి కూడా పిల్లల మీద అరవటం. ఎందుకంటే అది పర్సనల్ లైఫ్ మీద డెఫినెట్గా ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాతావరణం కంప్లీట్గా మారిపోతుంది. ఎందుకంటే పిల్లల మీద అటెన్షన్ ఇవ్వడానికి టైం ఏది? అది ఫ్యామిలీలో హస్బెండ్ మీద అటెన్షన్ ఇవ్వడానికి టైం ఏది? సో పర్సనల్ లైఫ్లో కూడా ఏదో డిస్ట్రాక్షన్ కొద్దీ మొబైల్ చూసుకుంటామే తప్ప, కానీ అది కూడా ఏది ఎంటర్టైన్మెంట్కి, నెక్స్ట్ ఏంటి అన్నది వాళ్ళకు కూడా ఐడియా ఉండదు ఆ టైంలో. సో కాన్స్టెంట్లీ దీని మీద ఎడిక్ట్ అయిపోతాము. లేదనంటే ఇంకో మార్గం వెతుక్కుంటాం. ఈ ఫ్రస్ట్రేషన్, అది మీరు అన్నారు కదా, పొగ, లేదనంటే ఫ్రెండ్స్తో వెళ్ళిపోవాలి, ఇప్పుడు నేను ఎలాగో పార్టీ చేసుకోవాలి, నా వల్ల కావట్లేదు. సో అవన్నీ మార్గాలు వెతుక్కుంటాం అనమాట. దేనికైనా కోపింగ్ స్ట్రాటజీ ఉంటుంది కంపల్సరీ అది. కాకపోతే అది ఏం గమనించుకోవాలంటే, రాంగ్ ట్రాక్ కాకుండా కరెక్ట్గా పీస్ ఆఫ్ మైండ్తో ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అని ఆలోచించాలి. అన్ని చోట్ల ఒకటే విధంగా ఉండదు. సో వాళ్ళకి అక్కడ ప్రెషర్ ఉన్నది, వీళ్ళు అక్కడ ఉండలేము అని అనుకున్నప్పుడు వేరే ప్లాట్ఫామ్ వెతుక్కోవాలి కంపల్సరీ. అది అంటే దొరక్కపోదు, టైం పడుతుందేమో, కానీ దొరక్కపోదు. సో మీ ఇన్నర్ టాలెంట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. దానికి తగ్గట్టు మీరు కూడా మీ సబ్జెక్ట్ ఎన్హాన్స్మెంట్ ఎట్లాగో ఉంటుంది. సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అయితే దొరకకుండా పోదు. ప్రయత్నిస్తే ఏది అసాధ్యం అనేది లేదు కదండి. సో డెఫినెట్గా వాళ్ళు
సక్సీడ్ అవుతారు. సో ఇవన్నీ మర్చిపోయి జీవితంలో ఇంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. అంత లేదు. సో ఇలాంటి హెరాస్మెంట్స్ జరిగినప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడడం కానీ, లేకపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవడం కానీ చేసుకోవాలి వాళ్ళు. బెటర్ అది. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.